హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఇస్ శిరీష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాంగ్ వీడియో పెట్టి ఆల్మోస్ట్ 10 days పైన అయిపోతుంది. వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఏమిటంటే వాతావరణం బాగాలేదు కదా, బహుశా అందుకేనేమో ఫీవర్ వస్తూ ఉంది. 3 days అలా కంటిన్యూగా ఫీవర్ వస్తానే ఉంది. అంతేకాదు రొంప కారణంగా గొంతుకు మొత్తం పోయింది. మళ్ళీ ఆ గొంతుకుతో మాట్లాడితే మీరు భయపడతారేమో అని అందుకే ఒక 4 days వీడియోస్ ఆపి రెస్ట్ తీసుకున్నా. ఇప్పుడైతే పర్లేదు, హెల్త్ అయితే సెట్ అయ్యింది. 10 days నుంచి మిషన్ కూడా కొట్టలేదు. ఈ రోజే ఎక్కాను. ఒక 10 days అవుతుంది నేను మిషన్ ఎక్కి. మిషన్ కూడా నా దగ్గర లేదు. అంటే మాకు తెలిసిన వాళ్ళు కావాల్సి వచ్చి మిషన్ ఒక వారం రోజులు పట్టుకెళ్లారు. ఈ రోజు తెచ్చుకున్నాను మిషన్ కూడా. సో ఈ రోజు స్టిచ్చింగ్ కూడా స్టార్ట్ చేసా. అసలు ఎన్ని బట్టలు ఆగిపోయాయో, ఎన్ని బట్టలు ఉన్నాయో అవన్నీ కుట్టాలి. ఎప్పుడు కుడతాను ఏంటో నాకే తెలియడం లేదు. ఇంకా వంట కూడా చేయలేదు. ఒక పక్క స్టిచ్చింగ్ చేస్తూ ఇంకో పక్క వంట చేస్తున్నా. పిల్లలిద్దరూ స్కూల్ కి వెళ్ళిపోయారు. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ కోసం పొటాటో ఫ్రై చేసి అలాగే రైస్ వండి పెట్టాను. ఇక మా కోసం అయితే ఇప్పుడు వండాలి. కర్రీ అయితే సాంబార్ చేస్తున్నా. సాంబార్ లోకి కాంబినేషన్ గా చేప శన ఉంది. దాన్ని జన అంటారు, శన అంటారు, చేపగుడ్డు అంటారు, రకరకాలుగా పిలుస్తారు. మేమైతే శన అంటాము. ఈ చేప శనని ఎప్పుడైనా ఫ్రై చేసుకోవడం లేకుంటే ఉడకబెట్టి కర్రీలో వేసుకోవడం చూసుంటారు. చేప శనతో ఎప్పుడైనా పకోడీ వేయడం చూసారా? ఇప్పుడైతే సాంబార్ లోకి కాంబినేషన్ గా చేప శన పకోడీ వేస్తాను. 4 days నుండి హెల్త్ బాగోక చాలా ఇబ్బంది పడ్డాను. ఈ రోజు కొంచెం హెల్త్ బాగుంది. సరే ఈ రోజు హెల్త్ బాగుంది కదా అని కొంచెం ఎగస్ట్రాలు వెళ్తే ఇలాగే ఉంటుంది. ఏం చేశానో లాస్ట్ లో చెప్తా. ముందైతే శన పకోడీ ఎలా చేయాలో చూసేయండి. ముందుగా అయితే గరం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చాలా వీడియోస్ లో చూపించాను. ఏం లేదు, ధనియాలు, జీలకర్ర అలాగే పలవా సరుకులన్నీ కలిపి డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా గరం మసాలా రెడీ అయిపోతుంది. ఇక్కడైతే నేను చేప శన క్లాత్ లో కట్టి నీటిలో వేసి ఉడికిచ్చాను. శన అయితే చాలా ఎక్కువగా ఉంది. అప్పటికే చాలా సేపు ఉడికిచ్చాను. అయినా సరే ఇంకా అక్కడక్కడ ఉడకలేదు. ఏం పర్వాలేదు, మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఆ పచ్చితనం కూడా పోతుంది. ఉడికిచ్చిన శన మొత్తం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నా. కావాల్సిన సైజు లో కట్ చేసుకోవచ్చు. కొంచెం చిన్నగానే కట్ చేసుకోవడం బెటర్. ఎప్పుడు రొటీన్ గా చేసినట్టు కాదు, అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేసి చూడాలి. ఆల్మోస్ట్ నా వీడియోస్ కంటిన్యూగా చూసే ప్రతి ఒక్కరికి తెలుసు. నేను మసాలా అప్పటికప్పుడు రోట్లోనే చేయడానికి ప్రిఫర్ చేస్తా. నాకెందుకు ఇలా చేస్తేనే టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తుంది. మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇదైతే ఒక గిన్నెలో వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ కి సరిపడినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే 3 స్పూన్ల బియ్యం పిండి వేస్తున్నా. ఈ లోపే పక్కన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నా. అది కూడా 1 స్పూన్ యాడ్ చేస్తున్నా. తరువాత 1 కప్పు శనగపిండి, అలాగే 1 కప్పు కార్న్ ఫ్లోర్, అలాగే 1 టీ స్పూన్ ఫిష్ మసాలా కూడా వేసాను. ఇప్పుడు ఇదంతా వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ పకోడీ ఒక వారం రోజుల వరకు నిల్వ ఆగుతుంది. పిండి మొత్తం ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న శన ఇలా ఒక్కొక్కటిగా ఈ పిండిలో వేసుకుని పిండి బాగా పట్టించి ఆయిల్ లో వేసుకుని ఫ్రై చేసుకోవడమే. గ్యాస్ హై ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి నూనెలో వేయగానే పేలడం గానీ, మూకుడికి అతుక్కోవడం గానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఒక్కొక్క పీస్ కి పిండి పట్టించి ఇలా ఆయిల్ లో వేసేసుకుని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బాగుంది కదా అని గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువగా తినకూడదు. నిదానంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఆయిల్ లోంచి సపరేట్ చేసేయడమే. నేనైతే 3 batches కింద వేసి వేయించుకున్నాను. మా పిల్లలైతే ఇలాంటివి కొత్తగా ఏమైనా ట్రై చేస్తే వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ గా తింటారు. ఇప్పుడు కొత్తగా ఏం చేయటం లేదు. ఈ పకోడీ ఆల్రెడీ నేను చాలా సార్లు చేశాను. పకోడీ చేసి చాలా రోజులు అవుతుంది కదా, ఇప్పుడు పిల్లలు చూసి చాలా ఇంట్రెస్టింగ్ గా తింటారు. ఈ విధంగా మొత్తం శనంతా వేయించేసుకున్నా. నేను ఈ పకోడీ వేస్తున్న రోజే కరెక్ట్ గా వాన పడుతుంది. అలా చల్లగా వాన పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా పకోడీ తింటే భలే ఉంటుంది కదా. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా నా ఇష్టం, పకోడీ బాగుంది కదా అని ఇష్టం వచ్చినట్టు తిన్నాను. సరే మొన్నటి వరకు హెల్త్ బాగోలేదు కదా అన్న విషయమే మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు తిన్నాను. ఇంకా అంతే. ఈవినింగ్ 3 ఆ టైంకి వాంతులు వెళ్ళడం, కళ్ళు తిరగడం, మళ్ళీ ఫీవర్ రావడం మొదలైంది. ఇంకేముంది, చిల్చిలో హాస్పిటల్కి వెళ్ళడమే. నాకు తోడు మా రేష్మకు కూడా స్టమక్ పెయిన్ వస్తుంది. ఒక 1 week నుండి వస్తుంది. ఆల్రెడీ హాస్పిటల్ తీసుకెళ్ళాం. మళ్ళీ ఒకసారి స్కానింగ్ చేయిస్తే బాగుంటుందని సో తను, నేను, మా హస్బెండ్ ముగ్గురం కలిసి హాస్పిటల్కి వెళ్ళి గోరుతో పోయేది పీక్ వరకు తెచ్చుకోవడం అంటే ఇదే. హాస్పిటల్లో కక్కలేక మింగలేక అలా కూర్చుని చూస్తున్నా. ఎదురుగా నాన్ వెజ్ ఉంటే తినకుండా ఎలా ఉంటాం చెప్పండి. నేనైతే అస్సలు ఉండలేను. చక్కగా నువ్వు కూర్చో అని చెప్పి మా హస్బెండ్ పిల్ల బయట ఆడుకుంటున్నారు. ఇది పిల్లల హాస్పిటల్. మ్యామ్ పిల్లలకు చూస్తారు, సార్ ఏమో పెద్దవాళ్ళకి చూస్తారు. అసలు హాస్పిటల్లో ఎంత మంది ఉన్నారో, ఎవరు చూసినా పేషెంటే. మనం కూడా ఒక హాస్పిటల్ రన్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది. నేను హాస్పిటల్ పెట్టి ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళ జీవితం మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. ఈ బుడ్డ నా పక్కన కూర్చుంది. ఆల్మోస్ట్ 3 hours నుంచి అలా ఫోన్ చూస్తూనే ఉంది. నాకే ప్రాణం బాగోక నేనే ఉసూరుమంటూ కూర్చుని చూస్తున్నా. పక్కన ఒక 5 నెలల చంటి పిల్లోడు ఉన్నాడు. అలా జుట్టు పట్టుకుని లాగుతూనే ఉన్నాడు. ఏం చేస్తామండి, చంటి పిల్లలు కదా, వాళ్ళకి తెలియదు కదా. ఈ హాస్పిటల్లో కూర్చోవడం అంటే నిజంగా గండం కింద ఉంటుంది. అమ్మయ్య, డాక్టర్ గారు దేవతలాగా వచ్చారు అనుకున్నాను. అంత హెడేక్ వచ్చేసింది. నాకైతే మెడిసిన్ ఇచ్చారు. రేష్మకి నొప్పి కోసం స్కాన్ చేయించాం. స్కాన్ లో కూడా అంతా బాగానే ఉంది. కంటిన్యూగా అలా స్టమక్ పెయిన్ వస్తే భయం వేసింది. అందుకే తీసుకొచ్చి స్కాన్ చేయించాం. అంతా బాగానే ఉంది.
అదేంటో గానీ నాకు ఇద్దరు పిల్లలున్నా ఇంకా చిన్నపిల్లల పిచ్చి తగ్గలేదు. నాకు పిల్లలంటే చాలా ఇష్టం, అందులోనూ ఆడపిల్లలంటే ఇంకా ఇష్టం. హెల్త్ బాగోక అలా కూర్చుని ఉసూరుమంటూ చూసాను. అదే హెల్త్ బాగుండుంటే ఈ పిల్లలతో చాలా సరదాగా టైం పాస్ అయిపోయేది. ఆ 4 days మొత్తం మీద కోలుకునేసరికి 10 days పట్టింది. కుదురుగా లేకుండా ఎగస్ట్రాల్ వెళ్తే ఇలాగే ఉంటుంది. సో ఈ క్యూట్ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్.